తెలంగాణలో ఓట్లున్నాయంటే చాలబ్బా ఢిల్లీకి వెళ్ళి పెద్ద లీడర్లు దిగుతూనే ఉంటారు. ఎవలకు టికెట్లు ఇవ్వాలనో వాళ్ళే డిసైడ్ చేస్తారు, ఏ హామీలు ఇవ్వాలనో వాళ్ళే ఫైనల్ చేస్తారు, ఎట్ల ప్రచారం చేయాలనో వాళ్ళే చెప్తారు. ఆఖరికి వాళ్ళు వచ్చే స్పీచ్లు దంచుతారు. జాతీయ పార్టీల తరీకే గట్లుంటది, అది బీజేపీ అయినా కాంగ్రెస్ అయినా. ఏహే ఢిల్లీ హైకమాండ్ చేతిలో మనోళ్ళు తోలు బొమ్మలు, ఎట్లా ఆడమంటే గట్లా ఆడతారు అని లోకల్ పార్టీలే అడ్డిస్తాయి. కానీ మన లీడర్లు సుత దేశ రాజధానిలో పతారా చూపించే యాలొచ్చిందుల్లో అందులో గిదోటి. ఢిల్లీ ఎలక్షన్ల కోసం 2 గ్యారంటీ కార్డులు పబ్లిక్ లకు ఇచ్చిండు మన సీఎం రేవంత్ రెడ్డి సారు. ఒకటి 500కే గ్యాస్ సిలిండరు, 5 కిలోల బియ్యం, 2 కిలోల చక్కెర, లీటర్ నూనె, 6 కిలోల పప్పులు, 1/4 కిలో సాయి పత్తా. రెండోది 300 యూనిట్ల దాకా ఫ్రీ కరెంటీ. మా తెలంగాణలో చెప్పిన గ్యారంటీలు అమలు చేస్తున్నాం, ఢిల్లీలో గెలిపిస్తే కూడా పక్కా చేస్తామన్నాడు. 22,000 కోట్ల రుణమాఫీ చేసినాం, ఏడాదిలోనే 53,000 కొలువులు ఇచ్చినాం, ఆడోళ్లకు ఆర్టీసీ బస్సు ఫ్రీ చేసినాం అనుకొచ్చిండు. 3 మాటల ముఖ్యమంత్రి అయిన కేజ్రీవాల్, 3 మాటల ప్రధానమంత్రి అయిన మోడీ గారు ఢిల్లీ పబ్లిక్ తిప్పలు తీర్చలేదు, గాలి కాలుష్యమే కాదు రాజకీయ కాలుష్యం సుతం పెంచిండ్రని గరమైండు. ये तो आपको पता है इनका पार्टनर है लिकर में, पार्टनर को हम हरा दिए तेलंगाना में, तो अभी మెయిన్ పార్ట్నర్ కు హరానే కే లియే ఢిల్లీ ఆగే. సమజైందా? లిక్కర్ స్కామ్ పార్ట్నర్ పార్టీని తెలంగాణలో ఓడించినాం, ఢిల్లీలో అసలు పార్ట్నర్ ఓడిస్తామంటాండు. ఫిబ్రవరి 5 నాడు ఓట్లున్నాయి ఢిల్లీలో. ఈ మీటింగ్ కాగానే సెంటర్ మంత్రులను కలిసి తెలంగాణకు కావాల్సినవి రావాల్సినవి అడిగిండు రేవంత్ రెడ్డి సారు. అటెన్క సింగపూర్ గాలి మోటార్ ఎక్కిండు, ఆడికెళ్ళి స్విట్జర్లాండ్ పోతాడు. 24 నాడు ఇండియాకు వస్తాడు. ఏరే దేశాలకు ఏం పని మీద పోయిండో రేపు చెప్పుకుందాం. ఇవాళకైతే గింతే.